గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్లు చెల్లింపు మరియు నిర్ణీతల తొలగింపు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. On behalf of the Honorable Chief Minister, I move for leave to introduce the Andhra Pradesh Payment of Salaries and Pensions Removal of Disqualifications Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్లు చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సమక్ష సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్లు చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 26ను తన పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. I move that the Andhra Pradesh Payment of Salaries and Pension and Removal of Disqualifications Amendment Bill 2026 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనను ముఖ్యంగా సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్లు చెల్లింపులు మరియు నిర్ణీతల తొలగింపు సవరణ బిల్లు 2026ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. రూల్ 344 ప్రకారం చర్చ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకంలో పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం మరియు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై చర్చ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశంపై మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా యువతకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో జరిగినటువంటి లోపాలు, అదేమాదిరిగా ప్రతిభకు ఏ విధంగా అవరోధం కలిగించారో ఆ విషయం మీ అందరి ముందర ఈరోజు చెప్తున్నాను. దేశం ఈరోజు మనందరం ఆలోచిస్తే అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్,
గవర్నెన్స్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, అదే మరి ఇన్కమ్, ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీస్ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ అన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ కింద మనం దీనికి ప్రాపర్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ట్రాన్స్పరెంట్గా చేసి దీన్ని ప్రతిభను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏదైతే గ్రూప్ 1 నియామకాలు, గ్రూప్ 2 నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏపీపీఎస్సి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ. అందులో చాలామంది యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మాకు ఉపాధి వస్తుంది, గౌరవప్రదమైన ఉద్యోగం వస్తుంది, అందులో కూడా సమాజానికి కూడా సేవలు అందించడానికి అవకాశం వస్తుందని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారు. అధ్యక్ష, కొంతమంది జీవితాశయం. ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే పిల్లలు, నేను మళ్ళీ ఐపీఎస్ అయి ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తాను, కొంతమంది నేను ఐఏఎస్ అయి మళ్ళీ కలెక్టర్గా వస్తాను, ఇలాంటి ఒక యాస్పిరేషన్, అక్కడి నుంచి జీవితాంతం ఆ యాస్పిరేషన్ కోసం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టపడే నిత్యం ముందుకు పోయే పరిస్థితి. దిశ అయితే ఆ దిశ ఈరోజు చూస్తే నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 45 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా మీరు చూస్తే భయంకరమైన విషయాలు ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఈ విధంగా కూడా నియామకాలు జరుగుతాయా, ఇంత బరితెగింపు ఉంటుందా, ఏంటి బరితెగింపు కారణం అనే ఆశ్చర్యం కలక మాందు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అక్కడక్కడ మీరు చూస్తే కొంతమంది డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తే వాళ్ళందరినీ యాక్షన్లు తీసుకున్నాం. 1-2 ఎక్కడ ఫేవరెటిజంతో చేసినా దాన్ని కూడా ఇచ్చేసాం. ఎక్కడన్నా ఒక పేపర్ లీక్ అయినా చాలా కఠినంగా వ్యవహరించాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు మీకు అందరికీ చెప్తాను, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చూసిన తర్వాత ఏం చేస్తే సబబుగా ఉంటుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, నేను లాస్ట్లో కూడా చెప్తాను. ఈరోజు ఇక్కడ కూర్చొని, ఈ సీట్లో కూర్చొని తప్పులు చేసిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక, జవాబుదారీతనానికి ఇది ఒక వేదిక అనే విషయం మనం మర్చిపోకూడదు. మా ఇష్ట ప్రకారం చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఎదురుదాడి చేస్తాం, కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను చెప్పే విషయాలన్నీ మీరు చూసిన తర్వాత సభ్యులు కూడా మీ అమూల్యమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి. ప్రజల నుంచి కూడా సజెషన్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని, అదే మరి ఇన్స్టిట్యూషన్ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. ఎక్కడన్నా దిశ ఒక చిన్న లోపం జరిగితే కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఓసారి ట్రస్ట్ దెబ్బతింటే, విశ్వాసం పోతే ఆ విశ్వాసాన్ని మళ్ళీ నిలబెట్టడం చాలా కష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను, 1924 విధ్వంసం జరిగిందని, ఆ విధ్వంసం కూడా ప్రజావేదికతో ప్రారంభమైందని. అక్కడి నుంచి రాష్ట్రం అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినిందని ఆ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. ఈరోజు అన్నింటికంటే ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే వ్యవస్థల యొక్క విశ్వాసం పూర్తిగా పోయే చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసే దీంట్లో మొత్తం ఎంతమంది అంటే 1,14,473 మంది అప్లై చేశారు. అది కూడా 27/2018, 31/12/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. పోస్టులు కూడా 169. ఇందులో మీరు చూస్తే 1,14,473కి అపియర్ అయింది 59,205 మంది. క్వాలిఫై అయింది 9,679 మంది. ఆల్ మెయిన్ పేపర్స్ అటెంప్ట్ చేసింది 6,807. 325 షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ 165 చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు ఎవాల్యుయేషన్ అంతా కూడా ప్రొసీజర్, OMR ఆన్సర్ బుక్లెట్ స్ట్రక్చర్. APPSC official stated that evaluation guidelines were briefed to all examiners by the chairman, APPSC and staff. ఇక్కడ మెటీరియల్ సప్లైడ్ టు ఎగ్జామినర్స్, క్వశ్చన్ పేపర్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, బ్లూ ప్రింట్, మోడల్ ఆన్సర్స్, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, notebooks, pens and pencils. OMR answer booklet, 4 parts. Part 1, candidate particulars and identification. Part 2, first evaluation slip. Part 3, second evaluation slip. Part 4, third evaluation slip. Next. ఇక్కడ దశ బ్రాడ్గా స్ట్రక్చర్ని మీకు ప్రజెంట్ చేశాం. రిసిప్ట్ ఇన్ స్ట్రాంగ్ రూమ్, డెసిషన్ ఫర్ స్పాట్ ఎవాల్యుయేషన్. మనం అందరం చూస్తూ ఉంటాం 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే పోలీస్ ఎస్కార్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొస్తాం. అలాంటిది ఆల్ ఎగ్జామ్స్ ఒక పవిత్రమైన భావంతో చేస్తాం. మామూలు పవిత్రమైన భావం కాదు, దిశ చేయడమే కాకుండా ప్రజలందరికీ నమ్మకం కలిగించి ఎక్కడైనా సరే 0 టాలరెన్స్ కింద ముందుకు పోతాం. అలాంటి ఈ సిస్టమ్స్ అన్ని చూస్తే 17 ప్రాసెస్. నేను ఎక్కువగా దీని మీద పోవడం లేదు. ఏ విధంగా చేస్తారో స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇందులో ఇచ్చాను అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, కీ ఈవెంట్స్ మీరు చూస్తే డిసెంబర్ 2018లో ఇవన్నీ అనౌన్స్ చేయడం, ఇది ఆగస్ట్ 2020 వరకు. నేను సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు 31/12/2018 నోటిఫికేషన్ నెంబర్ 27/2018 issued for Group 1 services. 26/5/2019 preliminary examination conducted. అక్కడి నుంచి మెయిన్ ఎగ్జామ్ కండక్టెడ్ 14/12 నుంచి 20/12/2020. ఇక్కడ 28/4/2021 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్. మెయిన్ రిజల్ట్స్ డిక్లేర్డ్ 326 candidates shortlisted for interview 21/28. ఇక్కడ దేశ ఆ ప్రాసెస్ జరిగినప్పుడు రిట్ పిటిషన్ వేశారు. ఇది 30/6/21 రోజున WP నెంబర్ 11,021 filed against digital online evaluation. High Court granted stay on the interviews. అదే మరిగా దిశ దానికి ప్రాసెస్ కానీ మీరు ఒకసారి చూస్తే ఆనరబుల్ హైకోర్ట్ నెక్స్ట్ ఆనరబుల్ హైకోర్ట్ జస్టిస్ క్యాన్సిల్డ్ ఆన్లైన్ డిజిటల్ ఎవాల్యుయేషన్
and directed the commission to conduct manual evaluation within 3 months' time. Day 1, ఇది మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి, డిజిటల్ ఎవాల్యుయేషన్ కాదు. ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేయండి, 3 monthsలోనే ఇది చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరిగా దిశ ఒక పక్క కోర్టు సూపర్విజన్ జరుగుతూ ఉంది, కోర్టును మభ్యపెడుతున్నారు, తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు. వీళ్ళు చేసే పని మాత్రం యథేచ్ఛగా బరిదెగించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ 3 months లోపల మాన్యువల్ చేయమని ఇస్తే 3/12/2021 వర్క్ ఆర్డర్ ఇష్యూ టు క్యాంప్సైన్ మీడియా లిమిటెడ్ ఫర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ బై సెక్రటరీ ఏపీఎస్సి. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, సెక్రటరీ ఒక ప్రైవేట్ కంపెనీకి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మాన్యువల్ ఎవాల్యుయేషన్కి ఆర్డర్ ఇస్తాడు. అక్కడి నుంచి మీరు చూస్తే అధ్యక్ష 5/12/21 tabulation on OMR valuation slips was done in Highland in the name of manual evaluation. Chronologically మీరు చూస్తే every time they have violated completely. I have given, మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం కలిసి ఇక్కడ కిందికి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే చాలాసార్లు నేను రెడ్ లెటర్స్లో పెట్టేటన్ని కోర్టుకు పోయినట్టు. కోర్టు టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తానే ఉంది, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంది. ఇంకొక పక్కన వీళ్ళు యథేచ్ఛగా కోర్టుని తప్పుదారి పట్టించడానికి రాంగ్ అఫిడవిట్స్ ఇస్తూనే వచ్చారు. ఫైనల్గా మీరు చూస్తే అధ్యక్ష మళ్ళీ అగ్రీవ్డ్ బై ద ఆర్డర్ డేటెడ్ 14/6/22 certain candidates filed writ appeal. Honorable Court rejected the stay for interviews. మళ్ళా ఇక్కడి నుంచి విత్ ఇన్ నో టైం, అంటే కరెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక నెపం పెట్టి ఆర్డర్స్ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. Commission continues with interviews and announces final selection list, and 163 candidates joined the service by giving an undertaking. C.V. Ramanaya, అప్పుడు డిప్యూటీ సెక్రటరీ, ఈయన ఎవాల్యుయేషన్ జరగలేదంటాడు. లాజిస్టిక్స్ కాస్ట్ కోసం అదే 2/1/2023లో 1.14 crores డబ్బులు ఇస్తాడు. అంటే ఏ విధంగా బిహేవ్ చేశారో కాంట్రడిక్షన్స్ మీరు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇవన్నీ చెప్పే ముందు ప్రాసెస్ చెప్పిన తర్వాత ఈ జీవోలన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఫైనల్గా 27 నెక్స్ట్ కిందికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆనరబుల్ హైకోర్టు అగైన్ చాలా స్పష్టంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక కమిటీ ఓటేసి కమిటీ రిపోర్ట్ తెప్పిస్తే హైలాండ్లో ఎవాల్యుయేషన్ జరిగింది, అదే మాదిరిగా ఫ్రాడ్ జరిగింది అని నమ్మిన తర్వాత సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. సిట్ దీని డీటెయిల్గా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఈరోజు మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నీ చూసిన తర్వాత అధ్యక్ష వాళ్ళు ఒక ఇది కూడా పెట్టారు, ఫారెన్సిక్ ఎవిడెన్స్ అనేది రాష్ట్రంలో ఉండే ఫారెన్సిక్ ఎవిడెన్స్తో, ఫారెన్సిక్ ల్యాబ్తో మీరు చేస్తే తప్పులు జరిగే పరిస్థితి ఉంటుంది, మ్యానిపులేషన్ చేసే పరిస్థితి వస్తుంది, బయట వాళ్ళతో చేయమని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు ఈ గవర్నమెంట్కి. బయట వాళ్ళు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి మొత్తం మీరు చూస్తే 7 స్టేట్స్ నుంచి ఒక విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒకరిని చేస్తే మోసం చేసేవాడు, కానీ ఇప్పుడు 7 స్టేట్స్కి సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తే అధ్యక్ష మీరు చూస్తే ఈ డీటెయిల్స్ చూస్తే నెంబర్ ఆఫ్ డోసియర్స్ 734, డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ 734,
బార్కోడ్ రిపోర్ట్స్ 408, ఎగ్జిబిట్స్ 408. ఇక్కడ ఫైండింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్, ఇక్కడ ఒకరు చేసింది కదా దిశ, హైదరాబాద్, న్యూఢిల్లీ,